ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ బంద్ కొనసాగుతోంది. జైనూరు, సిరిపురియు, తిరియాని, లింగాపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో గిరిజనులు ఆందోళనకు దిగారు. గిరిజన నిరుద్యోగులకు పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో 75% అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బంద్కు వ్యాపారులు, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. जय आदिवासी जय कुमरंबे जय कुमरंबे जय कुमरंबे जय कुमरंबे। ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్లో మాకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈరోజు కుమ్రంభీం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలు ఏవైతే ఉన్నాయో అన్ని మండల కేంద్రాలు, అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు సంపూర్ణంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మాకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్లో మాకు కేవలం జనరల్ కేటగిరీ పరంగా మాకు ఇచ్చినారు తప్ప గతంలో ఏదైతే 2016, 2018, 2019 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మాకు స్పెషల్గా మా 5th షెడ్యూల్ భూభాగంలో ఒక 75% అనేది మెన్షన్ చేసి మా యొక్క స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేస్తుంది. ఏకంగా 75% అనేది మొత్తానికి తీసేసి మా జీవో నుంచి అక్కడి నుంచి తీసేసి ఆ నోటిఫికేషన్లో మొత్తం జనరల్ కేటగిరీగా నోటిఫికేషన్ ఇవ్వడం వలన మా ఆదివాసీ నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు. ఇదే కాకుండా మాకు ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తుంగలో తొక్కుతూ మా ఆదివాసీ ప్రాంతంలో మాకు చాలా తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజున కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అంతటా కూడా ఏజెన్సీ మండలాలను బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇదే కాకుండా మేము ఒకటి అడుగుతున్నాం, మాకు వేరే చట్టాలు అవసరం లేదు, మాకు వేరే జీవోలు అవసరం లేదు. మాకు ఏవైతే ఉన్న జీవోలు ఆదివాసీ 5th షెడ్యూల్ భూభాగంలోని ఏవైతే మాకు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మాత్రమే అమలు చేయాలి తప్ప మాకు వేరే చట్టాలు మేము అడుగుతలేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నాం, ఇప్పుడు ఏవైతే మేము మా డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కారం కాకుంటే మాత్రం తప్పకుండా నేటితో కాదు రానున్న రోజుల్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. తొడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లాలో సంపూర్ణంగా మద్దతు, ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఈరోజు తిరియాని మండలం కూడా టోటల్గా బంద్ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ల గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాకు 75% సపరేట్ కేటాయించి మాకు ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. ప్రతి పోస్ట్ అయినా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మా ఆదివాసులకు నేటి వరకు ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రజెంటు ప్రజాపాలన అనేది కూడా ఇది కూడా ఆదివాసులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర తొడుందెబ్బ ఆదేశాల మేరకు టోటల్గా షెడ్యూల్ ప్రాంతంలో టోటల్గా ఆదివాసులకు ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నారు.